విడుదలవుతున్నటువంటి వైభవం సినిమా ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా సాదరంగా స్వాగతం చెప్తున్నాం. వైభవం అనే సినిమా ఓ ఇద్దరు కుర్రాళ్ళ ఒక యజ్ఞం అని మనం చెప్పొచ్చు. వాళ్ళు ఇద్దరు కూడా చాలా హైలీ ఎడ్యుకేటెడ్. ఒక అబ్బాయి IMI ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్, ఇంకొక ఆయన MTech MBA డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరూ అన్నదమ్ములు కావడం ఇంకో విశేషం. అంటే ఒక బ్రదరు డైరెక్టర్గా, ఒక బ్రదరు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ అంటే నెలకి 2-3 లక్షలు వచ్చే ఉద్యోగాలను వదులుకొని సినిమా రంగంలో తమదైన ముద్ర చూపించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ సినిమాతో మనం ముందుకు వస్తున్నారు, ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళిద్దరి ప్రయత్నాన్ని ప్రోత్సహించి ఈ సినిమా రేపు రిలీజ్ వరకు తీసుకొచ్చినటువంటి వాళ్ళ మదర్ రమాదేవి గారిని మనం ఎంతైనా అభినందించాలి. అంటే వాళ్ళిద్దరూ బ్రహ్మాండంగా ఇద్దరు కొడుకుల్ని ప్రయోజకులను చేసి ఇద్దరు కూడా బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత, లేదమ్మా మేము సినిమా తీస్తాము, నేను హీరోగా చేస్తాను, నేను డైరెక్టర్గా చేస్తానని చెప్పి ఇద్దరు అబ్బాయిలు అంటే తను సంకోచించకుండా, ఎందుకురా రిస్క్ అని డిస్కరేజ్ చేయకుండా వాళ్ళని ప్రోత్సహించి ఈ సినిమా ఇంత దూరం వచ్చేలా చేసినందుకు వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా వాళ్ళ అమ్మగారికి చిరు సత్కారం చేయాలని చెప్పి అనుకుంటున్నారు. రమాదేవి గారిని నేను సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రమాదేవి గారు బేసిక్గా అడ్వకేట్, సూర్యాపేటలో లీడింగ్ అడ్వకేట్ అని చెప్పొచ్చు. వాళ్ళ అమ్మగారి పేరు మీద రమాదేవి ప్రొడక్షన్ చెప్పి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఈ సినిమా తీశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని వాళ్ళ అమ్మగారికి చిన్న సన్మానం చేసుకోవడం ద్వారా, వాళ్ళ కృతజ్ఞత తెలుపుకోవడం ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు. ముఖ్యంగా ఒక సినిమా తీయాలనే ప్రయత్నంతో వాళ్ళ అమ్మగారి పేరు పెట్టుకోవడం అంటే ఇది క్లీన్ యూ ఎంటర్టైనర్ అని మనం రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్స్లో చెప్పాం. ఈ మధ్యకాలంలో యూ సర్టిఫికేట్ సినిమాలు అనేవి చాలా తక్కువైపోయినాయి. అటువంటిది వీళ్ళిద్దరూ హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యండి మొదటి సినిమా ఏదో ఒక రొమాంటిక్ డ్రామానో లేకపోతే ఒక మర్డర్ మిస్టరీ అనో అలా కాకుండా ఒక కంప్లీట్గా సకుటుంబ సమేతంగా చూసి ఆస్వాదించే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. అందుకనే వాళ్ళు ధైర్యంగా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్కి వాళ్ళ అమ్మగారి పేరు పెట్టుకున్నారు. అందుకు కూడా ఇద్దరు బ్రదర్స్ని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇప్పుడు రమాదేవి గారికి డైరెక్టర్ సాత్విక్, హీరో రుత్విక్, ఇద్దరు బ్రదర్స్ వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మగారికి సన్మానం చేసుకోవాలనుకుంటున్నారు. దీన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. చేయాల్సిన అవసరం లేదని చెప్పి అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిజంగానే ఆవిడ ఇందులో పాలు పంచుకోవడం కోసం సూర్యాపేట నుంచి వచ్చారు. ఆవిడని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సాత్విక్, రుత్విక్ వీళ్ళిద్దరికి కూడా సినిమా రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇద్దరు ఇదే ప్రాజెక్ట్ మీద ఉన్నామండి. మేము అదే ఉద్యోగం చేస్తే మాకు ఇద్దరికి 6-7 లక్షలు వస్తుంది, దాన్ని కూడా కలుపుకొని మేము చెప్తున్నామని చెప్పి అన్నారు. అది నిజమే అనిపించింది నాకు. వీళ్ళు ఏంటంటే ఈ సినిమా కోసం ఎంతో తపన పడుతూ దాదాపుగా అన్ని క్రాఫ్ట్లో కూడా వాళ్ళకి అవగాహన కల్పించుకుంటూ ఎంతో అద్భుతమైనటువంటి అవుట్పుట్ తీసుకురావడం కోసం ఎంతో కృషి చేశారు. అన్నదమ్ములు ఇద్దరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముందుగా ఈ చిత్ర దర్శకుడు సాత్విక్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. గ్రూపా ఓకే. అలాగే ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి అమ్మాయిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇక్రా ఈ అమ్మాయి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం కోసం బాంబే నుంచి వచ్చింది. ఈ అమ్మాయికి తెలుగులో మంచి బోణి కొడుతుందని ఈ సినిమాతోటి మనం కోరుకుందాం. కాదు ఒక్కసారి గ్రూప్ ఫోటో. ముందు రమాదేవి ప్రొడక్షన్స్ అధినేత రమాదేవి గారు, లాయర్ గారు ఆయన మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైభవన్ టీంకి, మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. మా పిల్లలు ఎంత కష్టపడి చేశారు అనేది మీరు సినిమా చూసాక తెలుస్తుందండి ఎవరికైనా. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది అని అన్నప్పుడు సరే అని
డిసిషన్ తీసుకొని వాళ్ళను ప్రోత్సహించడం. నేను సూర్యాపేటలో, వాళ్ళు హైదరాబాద్లో చాలా కష్టపడి సినిమా తీయడం జరిగింది. ఏదైనా కూడా ఈ సినిమా వాళ్ళంత కష్టపడి చేసినందుకు భగవంతుని ఆశీర్వచనాలు ఉండాలి, ప్రజల ఆదరణ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ, మీరు అందరూ కూడా ఈ సినిమాను ఆదరించాలని వైభవన్ టీం అందరికీ కూడా అభినందనలు, నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మ, మీరు ఒక లీడింగ్ లాయర్గా ఉన్నారు, మీ పిల్లలిద్దరు కూడా బ్రహ్మాండంగా చదువుకున్నారు, మీరు సింగిల్ పేరెంట్ అని కూడా. అటువంటిది ఈ సినిమా రంగంలోకి వస్తా అన్నప్పుడు ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందండి. మాకు మొదటి నుంచి కూడా సినిమా తీయాలనేది ఉంది అనేది వాళ్ళు వ్యక్తం చేశారు. అయితే సరే అంటే అంతకుముందు కూడా వాళ్ళు చేస్తాము అని అనుకున్నారు, కానీ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళు మేము జాబ్ కంటే కూడా మాకు ఇదే ఇంట్రెస్ట్ ఉందమ్మా, ఇది వన్ ఆఫ్ ది బిజినెస్, బిజినెస్ లాగా ఇది ఇద్దరు ఎంబీఏ స్టూడెంట్స్ కాబట్టి బిజినెస్ లాగా చేస్తున్నాము. మామూలుగా ఇద్దరం వేరే బిజినెస్ అయితే మాత్రం మీరు యాక్సెప్ట్ చేయకపోయినా, మేము ఇద్దరం ఒకటే బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే ఇద్దరం ప్రొసీడ్ అవుతాము అన్నారు. నేను కన్విన్స్ అయ్యాను. ఆ టైంకు కన్విన్స్ అవ్వడం అనేది ఆ భగవంతుని దయ. అది అలాగే వాళ్ళు కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చిండ్రు. ఇంకా ముందు కూడా సక్సెస్ కావాలి అని చెప్పేసి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంటే మీరు సబ్జెక్ట్ విన్నారా? ముందు ఈ సినిమా తీయాలనుకుంటున్నారు, దీనికి కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది, అందులోనూ వాళ్ళు కెరీర్ పక్కన పెట్టి ఈ సినిమా తీయాలనుకుంటున్నారు. ఆ కథ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం? బాగుందండి. థీము, కథలో ఉన్న థీము వాళ్ళు ఏంటంటే ఒక విధమైన ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చారు అందులో. నాకు ఆ థీమ్ అనేది నచ్చింది. దాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఆ ప్రొజెక్ట్ చేసిన సినిమా కూడా మంచి ఇదిగా వాళ్ళు చాలా కష్టపడి తీయడం జరిగింది. సో తప్పకుండా అది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నాకు బాగా. అదే, మీరు ఫస్ట్ కాపీ కూడా చూసుకున్నట్టున్నారు కదా, చూసినప్పుడు మీకు ఎటువంటి అనుభూతినిచ్చింది ఆ సినిమా? మామూలుగా ఏదో చూస్తున్నట్టే ఉందండి, సినిమా అని అట్లా అని అన్నట్టయితే ఏం లేదు, బాగానే ఉంది, నచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీరు ఉండండి అమ్మా, స్టేజ్ మీద ఉండండి. అలాగే ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించినటువంటి కేఎల్ఎన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఆ తర్వాత రమాదేవి గారు అయి ఉండొచ్చు. ఇప్పుడు ముందుగా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నటువంటి సాత్విక్, కాదు ముందు ఈ సినిమా గురించి సాత్విక్ మాట్లాడతాడు. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మా మాతృమూర్తి రమాదేవి గారికి, మా టీం మొత్తానికి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, మా శ్రేయోభిలాషులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు సాత్విక్ అండి. నేను ఒక సాధారణ యువకుడిని. అయితే నాకు కొన్ని కళలు ఉన్నాయి. నా కళలలో సినిమా తీయాలి, మంచి సినిమాని ప్రజలకు అందించాలనే ఒక బలమైన సంకల్పం ఉండేది, చిన్నప్పటి నుంచి ఉండేది. చిన్నప్పటి నుంచి అదే సంకల్పంతో నేను ముందుకు సాగడం జరిగింది. అయితే అట్లని చెప్పి నేను చదువులన్నీ పక్కన పెట్టేసి వెళ్ళే అంత అది కాదండి. అంటే నార్మల్, మీకు తెలిసిందే, ఒక తెలుగు మిడిల్ క్లాస్ కుటుంబంలో ఫస్ట్ డిగ్రీ చేయాలి, డిగ్రీ అయినాక ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలి, అన్నీ జరిగినాక ఓకే కెరీర్ సెట్ అయింది అనే ఒక బేసిక్ అష్యూరెన్స్ వచ్చినాక కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక టైం దొరుకుతుంది. ఆ టైం మాత్రమే డ్రీమ్స్ ఏది చేయాలన్నా కూడా ఆ ఒక్క టైంలోనే మనం చేయాలి. ఇక అంతకంటే ముందు చేసినా మనకు కాదు, అంతకంటే తర్వాత చేస్తే ఇక జీవితకాలం లేట్ అయిపోతుంది మనం ఎక్కే రైలు. సో ప్రస్తుతానికైతే మా బ్రదర్కి, నాకు ఇద్దరికి సినిమా తీయాలనే ఒక ఏదైతే కోరిక ఉందో, ఎవరికి ముందు కలిగిందో ఎవరికి వెనక కలిగిందో అని కూడా తెలుసుకోలేనంత పాతది ఇది. మొత్తానికి ఒక మంచి సినిమా తీయాలని చెప్పి ప్రేక్షకుల ముందుకి ఇప్పుడు ఇన్నాళ్ళు 2-2.5 నెలల నుంచి మేము కష్టపడి, కష్టం అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే సినిమా చూసినాక ఒక్క క్షణం సినిమా చూసినాక పెట్టేటప్పుడు జనాల నుంచి బాగుంది అనే ఒక చిన్న ఇట్లా థమ్స్ అప్ మొత్తం కూడా అవసరం లేదు, ఇట్లానా చాలు. కంప్లీట్ ప్రతి ఒక్క కష్టం మొత్తం దానికి ఆస్కారం ఉంటుంది. సో హానెస్ట్గా తీసినాం మేము సినిమాని. అందరూ యూనివర్సల్ ఆడియన్స్కి టార్గెట్ చేసుకుంటూ తీసినాం. ఒకళ్ళు చూడాలి ఒకళ్ళు చూడొద్దనే ఆ దృక్పథం ఏం లేదు. మీరు అంటే అంటుంటారు కదా మామూలుగా ఇట్లా ఎండనక ఇంట్లో కాదు మీద కాదు అంటే నరసింహస్వామి స్టైల్లో. సో చిన్న కాదు పెద్ద కాదు,
ముసలి కాదు, ముతక కాదు, ధనిక కాదు, పేద కాదు, ఎట్లాంటి ప్రజలకైనా కూడా అందరికీ ఈ పర్టికులర్ సినిమా అనేది నచ్చే విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అట్లా చేయాలంటే ఫస్ట్ మా సైడ్ నుండి ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా పక్కాగా చేసుకొని పకడ్బందీగా చేయాల్సిన పరిస్థితి ఉండే. అది చేసినామనే మేము నమ్ముతున్నాం. ఆ రిజల్ట్ అనేది రేపటి నాడు 23వ తారీఖుకి మా వైభవం అనేది థియేటర్ల ముందుకు వస్తుంది. సో నేను ఎప్పటి నుంచి అనుకుంటాను వైభవం అనేది 23వ తారీఖు వస్తుంది, కానీ మాకు అసలైన వైభవం మాత్రం జనాలు థియేటర్లకు వచ్చినప్పుడు వస్తుంది. మాకు సినీ పరిశ్రమకైనా ఎవరికైనా అసలైన ఆ రోజే రావాలి. సో ఆ తీసుకొచ్చే నేనేం లేదండి, ఇక్కడ నుంచి ఒక సినిమాతో మీ ముందుకు నిలబడ్డా. మీరే ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సి, సో ఒక తమ్ముళ్ళలాగా నన్ను అనుకొని ఈ సినిమాని మీరు నా ప్రజలకి తీసుకెళ్తారని నమ్ముతున్నాను. మంచి సినిమాని ప్రజలు ఆదరిస్తారనేది మాత్రం చాలాసార్లు ప్రూవ్ అయింది. సో పేరున ఒకటని కాదు, రెండని కాదు, ఎట్లా అంటే అదొక నిజం అన్నట్టు కాదు. సో ఇంకొక మంచి సినిమా యాడ్ అవుతుందని నేను నమ్ముతున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ లాగా కూడా ఈ సినిమా అవుతుంది అనేది కూడా నేను నమ్ముతున్నా. సో తప్పకుండా మీ సహకారం కావాలి. మా కష్టం అయితే మేము పడ్డాం, ప్రజలకు మేము తీసుకెళ్ళడానికి మా 100% మేము ఇస్తున్నాం. సినిమా ప్రజలకి నచ్చేటట్టే చేసినాం. 2 గంటల 14 నిమిషాలు ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోరేటట్టే తీసుకుంటున్నాం మేము. ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. ఇది వచ్చేసి మా సినిమా వైభవం అనేది ఒక కామెడీ ఎంటర్టైనర్ లాగా తెరకెక్కింది. ఫ్యామిలీ అంశాలు ఉన్నాయి, సెంటిమెంట్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం కొంచెం ఇంటెలెక్ట్ కూడా ఉంటుంది. నేను అదే అనుకున్నా, అంటే ఆడియన్స్ తలుచుకుంటే బ్రెయిన్ని ఇంట్లో వదిలేసి వచ్చినా పర్లేదు, ఇంటి నుంచి తీసుకొచ్చినా కూడా పర్లేదు, ఎట్లయినా కూడా కేటర్ అవుతుంది. సో అది జనాల ఇష్టం. తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారు అనే నమ్మకం అయితే మాకుంది. ఏం నమ్మకం లేకపోతే పని ఉద్యోగాలు పక్కన పెట్టుకొని మేము రాలేదు. ఏం నమ్మకం లేకపోతే తల్లి పేరు మీద ప్రొడక్షన్ కంపెనీ పెట్టలేదు. ఏం నమ్మకం లేకపోతే ఒక గొప్ప టైటిల్ వైభవం అనే టైటిల్ పెట్టలేదు. ఎంతో కష్టపడి, ఎంతో ఆలోచించి, ఎంతో అంటే ఈ ఒక్క క్షణమే నేను మీకు తెలుసు, కానీ నేను చిన్నప్పటి నుంచి తెలుసు. సో నా మీద నమ్మకం నాకుంది. అది మీ ముందుకు ఇప్పుడు వస్తున్నాను. దేవుడి దయ వల్ల, ప్రజల అందరి సహకారం వల్ల ఈ చిత్రం ఆదరింపబడి అందరికీ వైభవం తెస్తుంది అని కూడా నేను నమ్ముతున్నాను. అందుకే సో ఈ వైభవం అనే దాని విషయంలో ఇంకోటి, సో చూద్దాం వైభవం అనే టైటిల్ పెట్టిన కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా పరిధిలో మేమున్నది అంతా చేస్తున్నాం. మిగతాదంతా ఇక మీరు ప్రజలకి తీసుకెళ్లే దాన్ని బట్టి, ప్రజలు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా కూడా అందరికీ వైభవం రావాలి, అందరూ వైభవానికి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో అది సాత్విక్, ఇప్పుడు నువ్వు చేసి అనుభవం గడించి ఈ మెగాఫోన్ పట్టుకున్నావా, లేదంటే డైరెక్ట్గా ఇంకా ఇది ఇక అంటే ఈదుకున్నాక సముద్రంలో దూకున్నావా, లేకపోతే దూకినాక ఈదుకున్నావా అన్నట్టే సార్. అది సముద్రం అయితే తెలుసు, ఎంత గొరిల్లా వాళ్ళలాగా అంటే యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత నేర్చుకోవడం అన్నట్టు. అదే సార్, ఇక అంతే, తప్పదు. యుద్ధ వాతావరణం నెలకొన్నది. సో ఇక గెలవాలంతే. ఆ విషయంలో ఏమి మనం అప్పుడు సాధనలు ఇవేవి ఉండవు. ఇక గెలుపే లక్ష్యం. ఆ విధంగానే మనం ప్రయత్నిస్తాం. ఇది ఒక పెద్ద సముద్రం. ఎంత గజీతగాడైనా కూడా సముద్రం మధ్యలో నిలబెడితే ఈదాలని లేదు. సో అట్లాంటప్పుడు కావాల్సింది ఏంటంటే సర్వైవల్ స్కిల్స్ అనేవి కావాలి. టార్గెట్ ఎటువైపు ఉంది అనేది పక్కా మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఆ విషయంలో మా క్లారిటీ మాకుంది. ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నా అనేది మీరు 23వ తారీఖున మీరందరూ చూడగలుగుతారు. అంటే ఈ సినిమాకి సంబంధించి నువ్వు కేవలం డైరెక్షన్ మాత్రమే కాకుండా ఇంకా చాలా క్రాఫ్ట్స్ కూడా నువ్వు హ్యాండిల్ చేసినట్టు మనకి తెలుస్తుంది. ఎలాగ అంటే ఏ ధైర్యంతో ఎన్ని క్రాఫ్ట్స్ నువ్వు హ్యాండిల్ చేయడం కానీ, వీటన్నిటిని ఎలా సమన్వయం చేసుకోవడం అనేది ఎలా జరిగింది, ఎలా సాధ్యపడింది? సమన్వయం చేసుకోవడానికి సాధ్యమైతే పడ్డది సార్. ఎందుకంటే నేను రాసినప్పుడే ఒక ప్రేక్షకుడి దృష్టిలోనే నేను రాయడం జరిగింది. సో ప్రేక్షకుడు చూసినప్పుడు, నేను స్టోరీ రాసినప్పుడే మదిలో బీజిఎం నడవడం కానీ, ఎడిటింగ్ ఇక్కడ కట్ కొడదాం, అవన్నీ ముందు నుండే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సినీ ప్రేక్షకుడిని, శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసే ఒక వ్యక్తిని. ఆ విషయంలో ఏదో ఒక శుక్రవారం మాది విడుదల కాకపోతుందా, నాలాంటి వాళ్ళు చూడకపోతారా, చూసినప్పుడు ఇది బాగుంది అని అనకపోతారా అనే ఉద్దేశంలో ఫస్ట్ రాసుకోవడం నుంచే మేము ప్రాపర్ టైప్లో రాసుకోవడానికి ట్రై చేసినాం. ఎప్పుడైతే రాసుకున్నామో ఇక ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుండి వేరే టెక్నీషియన్స్ని, అంటే మేము చేయగలిగిన పనులని మేమే చేసుకుంటే బెటర్ కదా అనేది అది. ఇది ఎందుకంటే 2 విధాలుగా సార్. ఒకటి మనం 100% ఇస్తామనే కాన్ఫిడెన్స్ ఒకటి, రెండోది అవతల వ్యక్తులకు మనం కమ్యూనికేట్ చేసి మళ్ళీ వాళ్ళు మనకు చెప్పి కొన్నిసార్లు అది సరిగ్గా రిఫ్లెక్ట్ అవుతుందో కాలేదో మనం చెప్పలేము. సో అట్లాంటప్పుడు మేమేంటంటే ఇంకోలా చెప్పాలంటే సార్, మాది ఒక ప్యూర్గా చెప్పాలంటే ఒక స్టార్టప్ సార్. మాది స్టార్టప్లో మీరు ఇందాక చూశారు, ఇక్కడ ఉన్న చైర్ని నేనే అక్కడికి తీసుకెళ్ళాను. సో ఇంకొకళ్ళు వచ్చి అది తీసుకెళ్ళాలనే ఉద్దేశం మాకొద్దు. ఆ పని అనుకున్నాం, జరగాలి. ఎవరు చేసిండ్రు అనేది ఉండదు. ఈ విషయంలో ఈగో ఏమొద్దు సార్. సో సెట్స్లలో ఇట్లాంటి విషయాలు జరిగేది. మేము అందరికంటే ముందే సెట్స్కి వెళ్ళేది, అందరికంటే వెళ్ళినాకే బయటకు వచ్చేది.
అట్లా ఉంటేనే ఆ మాత్రం డిసిప్లిన్ ఉంటేనే ఇక్కడ దాకా కూడా రాగలుగుతాం. ఎవరన్నా సినిమా తీద్దాం అనుకునే వాళ్ళు కూడా చెప్తున్నా, ఇట్లాంటి డిసిప్లిన్ లేకపోతే మాత్రం తప్పకుండా అసలు తీయకండి, రాకండి అసలు మొదలు. నువ్వు ఒక ఐఏఎం స్టూడెంట్గా, అవును సార్, నీ మేనేజ్మెంట్ స్కిల్స్ నీ డైరెక్షన్కి కానీ ఈ సినిమా మేకింగ్కి సంబంధించి ఎంతవరకు ఉపయోగపడ్డాయి? చాలా ఉపయోగపడ్డాయి సార్. అంటే అల్టిమేట్గా ఒక మేనేజర్ అంటే ఒక డైరెక్టర్ కూడా ఒక మేనేజర్ అన్నట్టే. డైరెక్టర్ ఈజ్ నథింగ్ బట్ CEO ఆఫ్ ఫిలిం. సో అన్ని క్రాఫ్ట్స్ చాలాసార్లు ఒకటేసారి హ్యాండిల్ చేసుకుంటూ పోవాలి కాంకరెంట్గా. ఇక్కడ ఎక్కడంటే డెడ్ లైన్లలో కానివ్వండి, షెడ్యూలింగ్లో కానివ్వండి, మేనేజ్మెంటే కానివ్వండి, ఎక్కడ చూసినా మేనేజ్మెంట్ ఉంది. ఇప్పుడు మేనేజ్మెంట్ అనేది ప్రతి చోట ఉన్నది. అది ఒక ఇంట్లో గృహిణి మేనేజర్, సో ఆ స్టైల్లో. సినిమాకి వచ్చేసరికి దర్శకుడు మేనేజర్. సో మేనేజ్మెంట్ స్కిల్స్ అనే వాటి నుంచి, అంటే డబ్బులు సంపాదించడం అనే దానికి మేనేజ్మెంట్ పనికి వస్తుంది, ఒప్పుకుంటా. డబ్బులు సేవ్ చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది. కానీ అల్టిమేట్గా ఏంటంటే ఎగ్జిక్యూషన్ చేయడంలో మాత్రం అల్టిమేట్గా పనికి వస్తుంది. సో ఈ పర్టికులర్ సినిమా కోసం మేము కష్టపడ్డామని అంటున్నాం. కానీ ఆ ఏదైతే కష్టం ఉందో ఎంతో కొంత మా స్కిల్స్ని, అంటే మా ఇప్పటిదాకా మేము చదివిన చదువులను అన్నింటినీ మేము ఇందులో రంగరించి ఈ సినిమా తీయడం జరిగింది. ఆల్ ది బెస్ట్ సాత్విక్. నీ మాటల్లో, నీ ప్రసంగంలో ఆత్మవిశ్వాసం అనేది తొణికిసలాడుతుంది. నీకు ఖచ్చితంగా టాలీవుడ్లో ఒక మంచి డైరెక్టర్గా రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నటువంటి రుత్విక్ మాట్లాడతాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రుత్విక్. సో మా తమ్ముడు ఇప్పుడు మాట్లాడండి సాత్విక్. సో మోరాల్లెస్ ఇద్దరం వాయిసెస్ కూడా సేమ్ ఉంటాయి. సో ఆయన ఏం చెప్తాం అనుకుంటే నేను చెప్పినా ఒకటే. అల్టిమేట్గా మీకు కావాల్సింది అందరికీ మాకు రావాలి వైభవం, మీకు రావాలి, అందరికీ వైభవం రావాలనే ఉద్దేశంతో ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఒక కళ, నాకు నటుడు కావాలని, ఎప్పటికైనా అట్లా చూసుకోవాలని, ఆ కళ ఇవాళ నెరవేరడం ఒక విధంగా సంతోషంగా ఉంది. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను, ముఖ్యంగా మా అమ్మగారికి. సో అదేవిధంగా మా తమ్ముడు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలిచేది ఏంటంటే ఇది ఒక మంచి సినిమా, తప్పకుండా అందరికీ నచ్చే విధంగా. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు ఎట్లాంటి పరిస్థితి ఉందంటే ఇంట్లో చూడొచ్చా, కూర్చొని ఫ్రెండ్స్తో చూడొచ్చా, మన వైఫ్తో చూడొచ్చా, అమ్మతో చూడొచ్చా అనే పరిస్థితి ఇప్పుడు సినిమా బాగుందా కంటే దానికంటే ముందు ఇది అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విషయంలో మాత్రం మేము చాలా గర్వంగా చెప్తున్నాం. మనం అందరూ పక్కన ఇంట్లో ఎవరి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చూసే సినిమా అని వైభవం అని మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే మాకు యూ సర్టిఫికేట్ వచ్చింది ఈ సంవత్సరం. ఇప్పటిదాకా ఏ సినిమాకు కూడా చాలా తక్కువ, మా సెన్సార్ వాళ్ళ ప్రకారం మంది 25 సెన్సార్ అయిన సినిమాల్లో మన మొదటి సినిమా యూ సర్టిఫికేట్ రావడం. ఆ విషయంలో నేను ఒక మంచి సినిమాని అందరితో కూర్చొని చూడగలిగే సినిమాని ఇచ్చినా అని నేను చాలా గర్వపడుతున్నాను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. ఇక అందరూ ఇప్పుడు మా సినిమా విషయానికి వస్తే, నేను ఎట్లయితే కొత్త వాడినో ఈ చిత్రం ద్వారా సుమారు 50 నుంచి 60 మందిని కొత్త వారిని మేము ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. అందుకు గర్వపడుతున్నాను నేను. నేనైతే కష్టపడ్డానో, ఇండస్ట్రీకి రావాలనుకొని స్ట్రగుల్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ మా వంతు కృషిగా మేము ఒక కాస్టింగ్ కాల్ పెట్టి ఎటువంటి బేసిజాలకు పోకుండా ట్రాన్స్పరెంట్గా ఎవరైతే మనకి పాత్రకి సరితూగుతారో వాళ్ళందరి కోసం మేము తీసుకొని, దానికోసం సమయం అయినా కూడా వాటన్నిటి ఒక 3-4 నెలలు మాకు వచ్చిన కాస్టింగ్ కాల్కి వచ్చిన రెస్పాన్స్ నుంచి తీసుకోవడానికి మాకు ఒక 3-4 నెలలు పట్టింది. అయినా కూడా పాత్రలు ఒదిగిపోవాలి, మనం అనుకున్న పాత్రలు న్యాయం చేసే వాళ్ళు మాకు దొరకాలని వాళ్ళ కోసం వెతికి వచ్చిన వాళ్ళందరూ తీసుకొని అట్లా కొత్త వాళ్ళని సుమారు 50 నుంచి 60 మందికి మేము పరిచయం చేసినాం. సో ఇప్పుడు అందరు రాలేకపోయినారు ప్రస్తుతానికి వాళ్ళ పనుల వల్ల. కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు ఇచ్చే విజయాన్ని, మీరు ఇచ్చే స్ఫూర్తితోటి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా నేను తప్పకుండా తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తాను. ఈ సినిమా ద్వారా వాళ్ళందరికీ కూడా తప్పకుండా బ్రేక్ వస్తుంది నాతో పాటు అని మేము ఆశిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. మాకు 2.5 సంవత్సరాలుగా ఈ చిత్రం నుంచి మాకు రోజు పగలనక రాత్రనక మాకు లైఫ్ అంటే వైభవంతో మాకు 2 years నుంచి అన్నీ పక్కన పెట్టేసుకొని ఈ సినిమా మీదనే అనుకున్నాం. చివరిగా నేను చెప్పొచ్చేది ఈ 23వ తారీఖున మాకు మీరు వైభవం తీసుకొస్తారని, తప్పకుండా అందరు మీ మీడియా మిత్రులు ముఖ్యంగా మీ నుంచి సహకారం రావాలి. మాకు వెనకాల ముందు ఎవరు లేరు, మీరే మాకు అండదండలుగా ఉండాలని, మీరే నలుగురికి చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, మా చిత్రం గురించి అవగాహన అందించాలని నేను కోరుకుంటున్నాను. తద్వారా మంచి సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదండి, మంచి సినిమా చెత్త సినిమా రెండే ఉంటాయి. సో మాకు మంచి సినిమా తీసినామని మేము అనుకుంటున్నాం. సో ఆ మంచి సినిమాని మీరు ఇంకా ప్రజలకు తీసుకెళ్తారని, తద్వారా ప్రజలు కూడా మాకు వైభవానికి, తద్వారా వాళ్ళకి వైభవం వచ్చి అందరికీ వైభవం వస్తుంది, తెలుగు సినిమాకి మళ్ళీ వైభవం వస్తుందని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్. అంటే రుత్విక్,
ఇప్పుడు మీ తమ్ముడే డైరెక్టర్, మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా క్రియేటివ్ డిఫరెన్సెస్ లాగా ఎప్పుడైనా వచ్చాయా? అట్లా ఏం లేదండి, ముందే అనుకుంటాం, ఏదన్నా నాకే చెప్పేస్తాడు. సో ఓకే, అటువంటి డిఫరెన్సెస్ ఏంటి? క్రియేటివ్ అక్కడ డిఫరెన్స్. మొదలే ప్లాన్ చేసేసుకుంటాం. ఓకే ఓకే. ఇప్పుడు హీరోయిన్ ఇద్దరు అన్నమాట. అందరికీ నమస్కారం. నా పేరు ఇక్రా ఇద్రీసి. ఇట్స్ మై ప్లెజర్ టు షేర్ దిస్ ప్లాట్ఫామ్ విత్ యూ ఆల్. ఈరోజు నేను చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఐఎమ్ రియలీ ఫీలింగ్ ప్రివిలేజ్డ్, ఫైండింగ్ మై సెల్ఫ్ యాట్ ఈజ్ ఇన్ స్పైట్ నాట్ బీయింగ్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్. నేను సంతోషంగా ఉన్నాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ మీడియా, because of whom we get recognized and acquire name and fame. And so first of all, I would like to express my gratitude to the multi-talented director Satvik sir, who happens to be producer also of Ramadevi Productions. The production, the banner itself actually deserve scalable success and measurable height, as it has been named after his beloved mother, who has not only gave chance and had faith in me, but also made me feel like home, because of whom I could give my 100%, if not 100%, then I could give my best. And then my co-actor, Rutvik, he supported and cooperated me in such a way that made me feel like we are working since many years. And KLN, he has been so friendly throughout the shoot, as if we are very old friends. So when I auditioned for the character of Aarti, I wasn't sure if I would be selected, but when I heard from Satvik sir that they have been selected and finalized me for the character of Aarti, the lead female, the role I played in the movie, who is so talented, and she knows international language, she can communicate internationally, and she can sing. She is a very good painter. She can write. She can cook delicious food. She can be a spy. Never gets angry, and never gets tired. Her energy never ceases. And this, as it's my debut Telugu feature film, so you all can just guess my desperation. I was so nervous and conscious about the team and the language, of course. But all the consciousness and nervousness was gone when I met Satvik sir in Mumbai for the very first time. Since then, till now, I have to say this, they have been with a cool attitude while maintaining being fully professional. So I really appreciate it, and I hope people will like the movie. And yeah, it's been great exciting being in Hyderabad. I really love the city, love the people, and expect your love and affection too. So please do watch the movie, and thank you so much. All the best and God bless you. Jagrata. ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించినటువంటి కేఎల్ఎన్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సభకు ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి నా నమస్సుమంజలు. మీరే మాకు సపోర్ట్ చేయాలి. బేసిక్గా మీరు చాలా సపోర్ట్ చేస్తారు. చిన్న చిన్న సినిమాలు అన్నీ మీరే చేసింది. అయితే నా పేరు కేఎల్ఎన్ అండి, కల్లూరి లక్ష్మీ నరసింహ. నేను ఈ సినిమాకి ప్రొడక్షన్ కంట్రోల్ చేశాను అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. అందరిలాగానే, అంటే ఒక అందరు మిడిల్ క్లాస్ యాక్టర్స్ లాగానే, అబ్బాయిలాగానే నాకు యాక్టింగ్ అంటే కళ అండి. అంటే చిన్నప్పుడు చిరంజీవి గారిని చూస్తూ పెరిగి, చిన్నప్పుడు ఎన్టీఆర్ గారిని చూస్తూ పెరిగి, ఎప్పటికైనా స్క్రీన్ మీద ఉండాలి అనే ఒక కళ. ఆ కళకి ఫస్ట్ నా గురువు మా రుత్విక్ అన్ననే నాకు చెప్పింది. సినిమా అంటే నేర్పించింది మా రుత్విక్ అన్న. సాత్విక్ నా స్కూల్ ఫ్రెండ్. నేను సాత్విక్ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఫ్రెండ్స్మి, ఇప్పటికీ ఫ్రెండ్స్మి, ఎప్పటికైనా ఫ్రెండ్స్మి. సో నాకు సినిమాలో ఓనమాలు నేర్పించింది మా రుత్విక్ అన్న.
అంటే బేసిక్గా నేను ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ అండి. మా సాత్విక్ వాళ్ళు డైరెక్షన్ చేస్తూ ప్రొడక్షన్ కంట్రోల్ అంటే నేను ఇంతవరకు ఏది చేయలేదు. అట్లాంటిది నాకు ప్రొడక్షన్ కంట్రోల్ ఇచ్చి నన్ను నమ్మిండంటేనే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రివిలేజ్డ్ యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే పొగుడుతున్నాను కాదు, బట్ ఇట్ ఈస్ మై ఇన్నర్ ఫీలింగ్ బేసిక్గా. సో థ్యాంక్ యూ సాత్విక్, నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ రుత్విక్ అన్న, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ ఎప్పటి నుంచో చిన్నప్పటి కళ, మేబీ నా 10th క్లాస్లో అనుకుంటా మా నాన్నకి నాకు ఈ చదవద్దు నిన్ను యాక్టింగ్ సైడ్ పోతా అన్న. కాకపోతే ఓకే, ఎంబీఏ కూడా కంప్లీట్ చేసిన, బీటెక్ ప్లస్ ఎంబీఏ. ఇప్పటికీ అంటే ఒక 15 ఏళ్ళ కళ అనుకోండి, ఇప్పుడు థియేటర్లో చూడబోతున్నారు నన్ను. సో మీ అభిమానం, మీ ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికింతే, నేను మీ కేఎల్ఎన్, మీ ఆశీస్సులతో. ఆల్ ది బెస్ట్ కేఎల్ఎన్. ఇప్పుడు ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర పోషించినటువంటి సవీందర్ మాట్లాడారు. అందరికీ నమస్కారం సార్, నా పేరు సవీందర్. ఈ పర్టికులర్ చిత్రంలో వైభవ్ అనే మూవీలో హెచ్ఆర్ అనే పాత్ర అయితే పోషించడం జరిగింది. ఈ హెచ్ఆర్ అనే క్యారెక్టర్ గురించి డైరెక్టర్ గారు ఎక్కువగా రివీల్ చేయకూడదు అనే ఒక లైన్ వల్ల నేను మీకు ట్రైలర్లో కానీ కనీసం ఆ మేజర్ దగ్గర ఎక్కడ కూడా కనిపించను. కానీ సినిమా మీరు మొత్తం చూశాక డైరెక్టర్ గారు అంతగా ఎందుకు స్ట్రెస్ చేశారు అనేది మీకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ట్రైలర్ కనుక అబ్జర్వ్ చేస్తుంటుంటే లాస్ట్లో హీరో గారు రుత్విక్ గారికి నాకు ఒక కాన్వర్జేషన్ సీన్ అనేది ఒకటి ఉంటుంది. మీరు ట్రైలర్ ఒక్కసారి కాదు మరోసారి చూడండి కావాలంటే. ఆ లాస్ట్లో వచ్చే ఆ ఏదైతే సిచ్యుయేషన్ ఉంటుందో హెచ్ఆర్ సారీ సార్ నేను ఓకే హెచ్ఆర్తో ఉండే ఆ పర్టికులర్ సీన్ అయితే మీరు మర్చిపోలేరు. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని పర్టికులర్ సీన్స్ సరే యాజ్ పర్ ప్రొడ్యూసర్స్ ప్రోటోకాల్ నేను అది ఎక్కువ రివీల్ చేయను, బట్ ఒక్కసారి మీరు ట్రైలర్ చూడండి మళ్ళీ మీకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ గారితో నేను అన్న మాట ఏంటంటే, మీరు ట్రైలర్ మొత్తంలో ఏజ్ గ్రూప్ చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా పెద్ద వరకు కూడా ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ అవన్నీ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇట్స్ ఎ క్లీన్ మూవీ సార్. నేను అది ప్రీవ్యూ చూసినప్పుడు కూడా ఐ ఫీల్ లైక్ ఎలా కనెక్ట్ చేస్తారు ఆ డాట్స్ అన్ని. నేను ఓన్లీ సెకండ్ హాఫ్లోనే వర్క్ చేశాను, కానీ ఫస్ట్ హాఫ్లో అసలు ఎలా డాట్స్ ఇవన్నీ కనెక్ట్ చేస్తారు, ఇంత ఏజ్ క్యారెక్టర్స్, చాలా ప్లాట్స్ ఉన్నాయి, డాట్స్ ఎలా కనెక్ట్ చేస్తారు అనేది ఒకటి ఉండేది నాకు. బట్ ప్రీవ్యూ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఈ రోల్ నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా ఆ ఆడిషన్ కాల్ త్రూ అండ్ ప్రొడక్షన్ ఫుడ్ కూడా బాగుంది. చాలా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సవీందర్. ఇప్పుడు క్లుప్తంగా అనంత్ మాట్లాడతాడు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇక్కడ నా పేరు అనంత్. బేసికలీ ఐఎమ్ అన్ అడ్వకేట్ ప్రాక్టీసింగ్ అట్ హై కోర్ట్ ఆఫ్ తెలంగాణ. అండ్ యాక్టింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. నేను యాక్టర్ అవ్వాలని అంటే ప్రీ రిక్విజిట్ స్కిల్స్ ఏమి ఉండాలి అని చిన్నప్పుడే ఆలోచించి, నాకు మెగాస్టార్ చిరంజీవి గారు బాగా డ్యాన్స్ చేస్తారు, నాగార్జున గారు చాలా స్టైల్గా ఉంటారు, డ్రెస్సింగ్ స్టైల్, మళ్ళీ తర్వాత వెంకటేష్ గారి వాకింగ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళ ఇండివిజువల్గా కొన్ని క్యారెక్టర్ ట్రేట్స్ అనేది ఇస్తారు. సో నేను చిన్నప్పుడు అబ్జర్వ్ చేసి ఏంటి అని అంటే, ఎస్ ఐ నీడ్ టు బీ ఎ గుడ్ డాన్సర్ అని నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు నేను ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేను డాన్స్ అనేది నేర్చుకున్నాను, వెస్టర్న్ డాన్స్. దెన్ దాని తర్వాత ఆఫ్టర్ 2007 ఇయర్లో ఐ ట్రైడ్ టు బికమ్ యాన్ యాక్టర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. నేను ట్రై చేశాను అనుకున్న స్టూడియోస్లో, బట్ ఆ సీరియల్ షెల్వ్ అయింది, రిలీజ్ అవ్వలేదు. దట్ ఇస్ తెనాలి రామకృష్ణ. అండ్ అనుకోకుండా నాకు ఒకరోజు నేను ఎప్పుడైతే బీటెక్ అయిపోయిన తర్వాత నేను కెరీర్గా చూసుకుందామనే టైంలో క్రమంలో నాకు
డైరెక్టర్ గారు నాకు కాల్ చేసి దేర్ ఇస్ అ క్యారెక్టర్ దట్ వీఆర్ డూయింగ్ ఏ వెబ్ సిరీస్, సో మీరు చేస్తారా అని చెప్పేసానని, నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే ఉద్దేశంతో వాళ్ళు అడిగారు. దెన్ నేను లేదండి, నాకు ఖచ్చితంగా నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, మీరు ఒకవేళ కనుక నేను ఆ క్యారెక్టర్కి సరిపోతాను అని అంటే మీరు ఒకసారి నాకు ఆడిషన్ ఇవ్వండి, తీసుకోండి, దెన్ ఇఫ్ యూ సాటిస్ఫైడ్ దెన్ టేక్ మీ అని అన్నాను. దెన్ ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెండ్ అండ్ మేము ద బ్లైండ్ విట్నెస్ అనే ఒక వెబ్ సిరీస్ చేసాము మేము 2018లో. దెన్ ఆఫ్టర్ దాట్ నాకు మళ్ళీ 2 years బ్యాక్ అగైన్ నాకు కాల్ వచ్చింది మళ్ళీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి, లైక్ మీ గురించి ఒక రోల్ మేము రాసుకున్నాము, సో పర్టికులర్లీ ఇది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే మేము రాసాము, సో వీ థింక్ దట్ యూ వుడ్ బీ ది కరెక్ట్ ఇండివిజువల్ టు ప్లే దట్ రోల్ అని చెప్పేసి అని అన్నారు. దెన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ డైరెక్టర్ గారు మళ్ళీ నన్ను నమ్మి ఇంకో క్యారెక్టర్ ఇచ్చారు, వెబ్ సిరీస్ కాకుండా మళ్ళీ ఈసారి ఏకంగా మోషన్ పిక్చర్లోనే. దెన్ ఐ హ్యావ్ టు సే చాలా చాలా సంతోషం అండి, బికాజ్ నేను త్రూఅవుట్ ద ఫిలిం నేనేమి ఉండనండి, ఓన్లీ చాలా బ్రీఫ్ మూమెంటే ఉంటాను నేను ఫర్ అబౌట్ 15 minutes. బట్ ఆ 15 minutesలో కూడా ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎంత ఉంది మూవీ మొత్తంలో అని అనేది తెలుస్తుందండి. అండ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ మచ్, బట్ హీరో గారి తర్వాత హీరోయిన్ గారి తర్వాత బహుశా నా క్యారెక్టర్ కూడా కొంచెం స్టాండ్ అవుతుంది ఏమోనని నేను భావిస్తున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉన్న ఎవరైతే కనుక మా మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటి అని అంటే హీఈస్ వెరీ పర్టికులర్. ఒక షార్ట్ కనుక చేస్తున్నామని అంటే ఆయనకు ఆ సాటిస్ఫాక్షన్ రావాలి. ఎస్ నేను ఇది వచ్చింది అని అంటే మా అందరికి కొంచెం టెన్షన్, ఎక్కడైనా నచ్చకుండా ఏమైనా ఉంటుందో షార్ట్ అని. బట్ లక్కీలీ అంతా కూడా చాలా కూల్గా జరిగింది, మా షూటింగ్ కూడా చాలా బాగా జరిగాయి. అండ్ మేము త్రూఅవుట్ షూటింగ్ కూడా మొత్తము త్రూఅవుట్ ది హైదరాబాద్ జరిగిందండి. we didn't went outside హైదరాబాద్. అండ్ దేర్ ఆర్ 2 songs అండి, రెండు పాటలు చాలా చక్కగా వచ్చాయి. అండ్ 2 పాటలు కూడా రాసి ఎగ్జిక్యూట్ చేసిన టాలెంట్ కూడా మొత్తం మా డైరెక్టర్ గారిదే. అండ్ ఆయన తెలుగులో లిటరేచర్ పట్ల కూడా ఆయనకు అంత ఆసక్తి ఉంది అనేది నాకు ముందు తెలియదు, ఆ సాంగ్స్ వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది. దెన్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. అండ్ I hope and there is an episode between father and son character ఆ మూవీలో. అండ్ నా తండ్రి పాత్ర చేసిన యాక్టర్ కూడా చాలా బాగా వేశారండి, నాకు పేరు గుర్తు రావట్లేదు ఆయనది, బట్ రఘు గారు, బట్ చాలా బాగా వచ్చిందండి. అండ్ ఐ రియలీ హోప్ దట్ దిస్ ఫిలిం టర్న్స్ అవుట్ టు బి వెరీ గుడ్. అండ్ మా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారికి మంచిగా డబ్బులు రావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు, ఇది కేవలము పెద్దవాళ్ళే చూడవచ్చు చిన్నవాళ్ళు చూడవద్దు అలాంటివి ఏం రెస్ట్రిక్షన్స్ లేవండి. మీరు మీ కుటుంబ సమేతంగా మంచిగా థియేటర్స్కి వెళ్ళి ఆనందంగా బయటకు వచ్చే సినిమా. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ ఇట్ ఈస్ వెరీ పాజిటివ్ ఫిలిం అండి. అండ్ డిసెప్షన్, బిట్రయల్, కార్పొరేట్ ఈ థీమ్స్ కూడా రివాల్వ్ అవుతాయి దాంట్లో. అండ్ పాలిటిక్స్. సో నేను ఇంతకు మించి నేను డీటెయిల్స్ వెళ్ళను, బట్ ఇది చాలా బాగా వచ్చిందండి సినిమా. అండ్ ఐ రియలీ హోప్ దట్ ఇట్ బికమ్స్ ది రెవెన్యూ టు ఎవ్రీబడి. అండ్ ఆల్సో అందరికి మంచి అవకాశాలు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈ సినిమా ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అనంత్ గారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళు మాత్రమే హైలీ ఎడ్యుకేటెడ్ అని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు చూస్తే అందరూ సినిమాలో నటించిన వాళ్ళు, క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ కావడం ఈ సినిమా ఒక ప్రత్యేకతగా నేను భావిస్తున్నాను. ఇక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నేను పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు యాక్చువల్గా చాలా బిజీ షెడ్యూల్. మార్నింగ్ 8 గంటలకి స్టార్ట్ అయింది, ఇప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి 11-12 అయిపోద్ది. అంత బిజీ షెడ్యూల్లో కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరోసారి పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.